Hello children, welcome to the fourth session of the lesson Respiration Energy Releasing System. శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఈ పాఠ్యాంశం యొక్క 4వ భాగంలోనికి మీకు స్వాగతం. Before entering into the lesson, as usual, I want to ask you some of the questions. Please note down these questions and try to get the answers. If you cannot do so, you can also go through the textbook for getting answers, or you can also follow the last session, previous session, that is part 3 of respiration. Okay, so let us now see what are the questions. What is the role of diaphragm in respiration? What will happen if diaphragm is absent in humans? శ్వాసక్రియలో డయాఫ్రమ్ యొక్క పాత్ర ఏమిటి? ఈ డయాఫ్రమ్ అనేది లేకపోతే ఏమి జరుగుతుంది? సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇస్ డ్రా ఏ ఫ్లో చార్ట్ షోయింగ్ స్టేజెస్ ఇన్ రెస్పిరేషన్. శ్వాసక్రియలోని దశలను ఫ్లో చార్ట్ రూపంలో రాయండి. థర్డ్ వన్, వాట్ ఈజ్ రిబ్ కేజ్? వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్? ఉరహపంజరము అంటే ఏమిటి? దాని పనులు ఏమిటి? What is the function of pleural fluid lies in between the membranes surrounding lungs? ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న పొరల మధ్య ఉండే ద్రవమైన ప్లూరా ద్రవము విధి ఏమిటి? ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ప్రాసెస్ ఇస్ టేకెన్ ప్లేస్ ఇన్ లంగ్స్ ఆఫ్టర్ ఇన్హాలేషన్? వాట్ స్ట్రక్చర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రాసెస్? నిశ్వాసము తర్వాత ఊపిరితిత్తులలో జరిగేటటువంటి ప్రక్రియ ఏంటి? ఈ ప్రక్రియలో ఏ నిర్మాణాలు బాధ్యత వహిస్తాయి? సిక్స్త్ క్వశ్చన్, హౌ ద స్ట్రక్చర్ ఆఫ్ అల్వియోలై ఈజ్ సూటబుల్ ఫర్ అండర్గోయింగ్ గాసియస్ ఎక్స్చేంజ్? వాయుగోణులు ఏ విధంగా వాయు మార్పిడి కోసం అనుకూలంగా నిర్మితమై ఉన్నాయి? అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ విచ్ స్ట్రక్చర్ ఈజ్ ప్రీడామినెంట్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ ఎనేబులింగ్ రెస్పిరేటరీ మూమెంట్స్, either rib cage or diaphragm? శ్వాస వ్యవస్థ కదలికలలో లేదా శ్వాసక్రియ కదలికలలో పురుషులు మరియు స్త్రీలలో ప్రధాన పాత్ర వహించే నిర్మాణాలు ఏమిటి? ఉదర వితానమా లేక ఉరపంజరమా? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ రిలవెంట్ విత్ ద content learned in the previous session. Okay, so now let us enter into this session. In this session, you are going to learn about the transportation of gases. How the gases, carbon dioxide and oxygen, they are transported through the bloodstream, and also the structure of mitochondria. So these two things you are going to learn and come and enter into the lesson. Transportation of gases. Almost all the oxygen from air taken into lungs is taken into blood to combine hemoglobin. ఊపిరితిత్తులలోనికి తీసుకోబడినటువంటి గాలిలోని ఆక్సిజన్ అంతా దాదాపుగా రక్తంలోనికి తీసుకోబడి ఇట్ కంబైన్స్ విత్ ద హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అణువులతో కలుస్తుంది. వాట్ ఈస్ దిస్ హిమోగ్లోబిన్? హిమోగ్లోబిన్ ఈజ్ ఎ పిగ్మెంట్ just like chlorophyll present in plant cells. సో ఈ హీమోగ్లోబిన్ అనేటటువంటిది మొక్కల కణాలలో ఉండేటటువంటి పత్రహరితము ఏ విధంగా ఒక వర్ణద్రవ్యమో అటువంటి వర్ణద్రవ్యమే ఈ హీమోగ్లోబిన్ కూడా. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద రెడ్ బ్లడ్ సెల్స్ ఆఫ్ ది బ్లడ్. మరి రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఈ హీమోగ్లోబిన్ అణువులు ఉండటం జరుగుతుంది. ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ 4 ఐరన్ మాలిక్యూల్స్. మరి ఒక హీమోగ్లోబిన్ అణువు 4 ఐరన్ అణువులతో నిర్మితమై ఉంటుంది. ఈచ్ రెడ్ బ్లడ్ సెల్ కంటైన్స్ 300 to 400 మిలియన్స్ ఆఫ్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్స్. సో ఒక్కొక్క ఎర్ర రక్త కణంలో 300 నుండి 400 వరకు హీమోగ్లోబిన్ అణువులు ఉంటాయిట. They are responsible for transportation of oxygen as well as the carbon dioxide. మరి ఆక్సిజన్ వాయువు అలానే కార్బన్ డైఆక్సైడ్ వాయువు యొక్క రవాణాలో ఈ హిమోగ్లోబిన్ అణువులు పాత్రని వహిస్తూ ఉంటాయన్నమాట. ఓకే, ఈ హిమోగ్లోబిన్ అనేటటువంటిది ఏర్పడాలి అంటే
ఒక హీమోగ్లోబిన్ అణువు ఏర్పడటం కోసం 4 ఐరన్ అణువులు అవసరమవుతాయి. ఆక్సిజన్ డిఫ్యూజ్డ్ ఇన్ టు ద బ్లడ్ ఇమీడియట్లీ రియాక్ట్స్ విత్ హీమోగ్లోబిన్. ఎప్పుడైతే రక్తంలోకి ఆక్సిజన్ వాయువు వ్యాపనం ద్వారా ప్రవేశించిందో అది వెనువెంటనే హీమోగ్లోబిన్ అణువుతో చర్య జరుపుతుంది. అండ్ ఆక్సిజన్ కెన్ స్పీడ్లీ సెపరేట్స్ విత్ హీమోగ్లోబిన్ ఎట్ టిష్యూ లెవెల్. అదేవిధంగా రక్తంలోకి రాగానే ఏ విధంగా హీమోగ్లోబిన్తో చర్య జరుపుతుందో అదేవిధంగా ఇది కణజాలాల వద్దకు వెళ్ళినప్పుడు ఈ ఆక్సిజన్ అణువు హీమోగ్లోబిన్తో విడిపోగలుగుతుంది అన్నమాట. సో దీస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ gaseous transport as well as the entering of oxygen molecules into the cells. Okay, let us see the structure of hemoglobin molecule. So each hemoglobin molecule contains 4 porphyrin molecules. Porphyrin అంటే పాలీపెప్టైడ్ చైన్ మాలిక్యూల్స్ అనమాట. పోర్ఫిరిన్ 4 పోర్ఫిరిన్ అణువులతో ఏర్పడుతుంది. ఒక్కొక్క పోర్ఫిరిన్ అణువు ఇట్ కంబైన్స్ విత్ 1 ఐరన్ మాలిక్యూల్. సో మీరు అక్కడ ఐరన్ మాలిక్యూల్ని చూస్తున్నారు. 4 వేరువేరు షేడ్స్లో ఉండేటటువంటి పోర్ఫిరిన్ చైన్స్ని వాటితో పాటుగా ఆ చైన్స్కి అతకబడి ఉన్నటువంటి ఐరన్ మాలిక్యూల్స్ని చూస్తున్నారు. ఈ ఐరన్ మాలిక్యూల్ ఇట్ గెట్స్ రియాక్ట్స్ విత్ ద ఆక్సిజన్. సో వెన్ hemoglobin molecule reacts with the oxygen molecule, it turns as ఆక్సీహీమోగ్లోబిన్ మాలిక్యూల్. సో హీమోగ్లోబిన్ అణువు ఎప్పుడైతే ఆక్సిజన్తో చర్య జరిపింది, ఇక్కడ 4 ఐరన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. 4 ఐరన్ మాలిక్యూల్స్ కూడా 4 ఆక్సిజన్ అణువులతో చర్య జరపగలుగుతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్తో చర్య జరిపిందో హీమోగ్లోబిన్ అణువు ఆక్సీహీమోగ్లోబిన్ అణువుగా మార్చబడుతుంది. ఓకే, దట్స్ వై ఇఫ్ we do not take the element in required amounts within the food, so we will get the anemia. The deficiency of iron is known as anemia. సో ఎప్పుడైతే మనము సరైన విధంగా కనుక ఆహారంతో పాటుగా ఐరన్ని తగినంత తీసుకోలేదో మనము అనీమియా అనేటటువంటి వ్యాధితో బాధపడతాము. ఐరన్ మాలిక్యూల్స్ తగినంత లేకపోతే అనీమియా వస్తుందన్నమాట. సో ల్యాకింగ్ ఆఫ్ ఐరన్ మాలిక్యూల్స్ ఇన్ అవర్ ఫుడ్ లీడ్స్ టు అనీమియా, దట్ ఈజ్ నోన్ యాజ్ ల్యాకింగ్ ఆఫ్ ఐరన్ యాజ్ వెల్ యాజ్ ల్యాకింగ్ ఆఫ్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఇన్ అవర్ బ్లడ్. So then hemoglobin, it reacts with oxygen, it turns into oxyhemoglobin at lungs level. So ఇక్కడ చూసినట్లయితే హీమోగ్లోబిన్ మాలిక్యూల్ ఆక్సిజన్ అణువుతో చర్య జరిపి ఏమేర్పడుతుంది, ఆక్సీహీమోగ్లోబిన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా టిష్యూస్ దగ్గరకు బ్లడ్ స్ట్రీమ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇదే రియాక్షన్ రివర్స్గా జరిగి హీమోగ్లోబిన్ ఇట్ గెట్స్ సెపరేట్స్ ఇంటూ హీమోగ్లోబిన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఆక్సీహీమోగ్లోబిన్ separates into hemoglobin and oxygen molecule at tissue level. మరి ఇదే చర్య వ్యతిరేక దిశలో జరిగి కణజాలాల వద్ద మరి హీమోగ్లోబిన్ గాను ఆక్సిజన్ గాను విడిపోవడం జరుగుతుంది. దెన్ ఆక్సిజన్ ఎంటర్స్ ఇన్ టు ద సెల్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూషన్. అప్పుడు ఆక్సిజన్ వాయువు మరి కణాలలోనికి వ్యాపనం ద్వారా ప్రవేశిస్తుంది. వాట్ అబౌట్ కార్బన్ డైఆక్సైడ్? Carbon dioxide, it gets transported in 3 ways through the bloodstream. మరి రక్తం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ 3 మార్గాలలో ఇది ప్రయాణించడం జరుగుతుందన్నమాట. సో ఆక్సిజన్కి అయితే హీమోగ్లోబిన్ ఒకటే దిక్కు, కానీ కార్బన్ డైఆక్సైడ్ 3 రకాలుగా మరి రక్తంలో ప్రయాణం చేస్తుంది. నెంబర్ 1, కార్బన్ డైఆక్సైడ్ ఇట్ ఈస్ ఇన్ డిజాల్వ్డ్ స్టేట్ ఇన్ ప్లాస్మా. So carbon dioxide can readily dissolve in water as plasma. The liquid portion of the blood, it contains up to 80% of water. These carbon dioxide molecules get dissolved in the plasma. సో రక్తంలోని ద్రవ పదార్థాన్ని మనము ప్లాస్మా అని అంటాము. ఈ ప్లాస్మాలో 80% దాకా నీరే ఉంటుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ వాయువు చక్కగా నీటిలో కరగగలుగుతుంది. కాబట్టి
ఈ కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోని ప్లాస్మాలో కరిగి ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. కొంత కార్బన్ డైఆక్సైడ్ ఆ విధంగా ప్రయాణం చేస్తుంది. మరి కొంత ఏం చేస్తుంది? హిమోగ్లోబిన్తో చర్య జరుపుతుంది. మరికొన్ని కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ దే గెట్ రియాక్ట్ విత్ హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ దెన్ టర్న్ యాజ్ కార్బమైనో హిమోగ్లోబిన్. సో ఎప్పుడు ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? ఇదంతా కూడా టిష్యూస్ దగ్గర జరుగుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ అనేటటువంటివి దే షుడ్ బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ టిష్యూస్ టు ద లంగ్స్, ఇజంట్ ఇట్? సో దట్స్ వై at tissue level some of the carbon dioxide it get dissolved in plasma and some of the carbon dioxide molecules they react with hemoglobin molecules to form as carbaminohemoglobin. So these carbaminohemoglobins molecules they are carried through the bloodstream and enter into the lungs. When they reach the blood reaches the lungs, the reaction of carbon dioxide and hemoglobin get reversed, and then carbaminohemoglobin it gets separated into hemoglobin as well as the carbon dioxide molecules. Then carbon dioxide molecules get enter into alveoli through the process of diffusion. సో అదనమాట సంగతి. కణజాలాల వద్ద హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్తో కొన్ని కార్బన్ డైఆక్సైడ్ అణువులు చర్య జరిపి కార్బమైనో హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. రక్త ప్రవాహంతో పాటుగా కార్బమైనో హిమోగ్లోబిన్ అణువులు మరి ఊపిరితిత్తుల దగ్గరకు వస్తాయి. ఊపిరితిత్తులలో మరలా ఇక్కడ చర్య రివర్స్గా జరపబడి ఆపోజిట్ డైరెక్షన్లో జరిగి కార్బమైనో హిమోగ్లోబిన్ గాను కార్బన్ డైఆక్సైడ్ గాను విడిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ మరి ఆ వాయుగోణులలోనికి వ్యాపనం పద్ధతి ద్వారా ప్రవేశిస్తుంది. అండ్ ద థర్డ్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, మూడవ మార్గం ఏంటి? సమ్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ దే ఎంటర్ ఇంటూ రెడ్ బ్లడ్ సెల్స్. మరి ఎర్ర రక్త కణాలలోనికి ఎంటర్ అవుతాయి. ఎర్ర రక్త కణాలలో ఉండేటటువంటి వాటర్ మాలిక్యూల్స్తో ఈ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ గెట్ రియాక్ట్ టు ఫార్మ్ carbonic acid. This carbonic acid immediately disassociated into bicarbonate molecules HCO3 minus and plus protons or H plus molecules. సో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ అణువులు కొన్ని ఎర్ర రక్త కణాలలోకి వెళ్ళాయో ఎర్ర రక్త కణాలలో ఉండేటటువంటి నీటితో అవి చర్య జరుపుతాయర్రా. చర్య జరిపి కార్బోనిక్ యాసిడ్ని ఏర్పరుస్తాయి, అంటే కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. ఎప్పుడైతే కార్బోనిక్ ఆమ్లం ఏర్పడిందో అది వెంటనే బైకార్బోనేట్ అణువులుగాను మరియు H+ అణువులుగాను విడిపోతుంది. ఈ బైకార్బోనేట్ అణువులు ఏమవుతాయి అంటే దే డిఫ్యూజ్డ్ అవుట్ ఆఫ్ ది రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ లైజ్ ఇన్ ప్లాస్మా. సో ఆ బైకార్బోనేట్ అణువులు ఏవైతే ఏర్పడ్డాయో అవన్నీ కూడా ఎర్ర రక్త కణాలని దాటి వ్యాపనం ద్వారా రక్తం యొక్క ప్లాస్మాలోనికి ప్రవేశించి ప్లాస్మాలో అవి క్యారీ చేయబడతాయి. అప్పుడు రక్తము లంగ్స్ దగ్గరికి రాగానే తిరిగి రియాక్షన్ అనేటటువంటిది మళ్ళా ఏమవుతుంది? రివర్స్లో జరుగుతుంది. దెన్ బైకార్బోనేట్ అయాన్స్ దే ఎంటర్ ఇంటూ రెడ్ బ్లడ్ సెల్స్, get react with protons to form carbonic acid, and this carbonic acid divides into water and carbon dioxide. Then carbon dioxide diffuses out of the red blood cells and enter into the alveoli. సో ఇక్కడ చర్య మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో జరిగి ఊపిరితిత్తుల దగ్గర మరి ఈ బైకార్బోనేట్ అణువులు మరలా ఎర్ర రక్త కణాల్లోకి ప్రవేశించి ప్రోటాన్లతో జతకట్టి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరిస్తే కార్బోనిక్ ఆమ్లం మరలా నీరుగాను కార్బన్ డైఆక్సైడ్ గాను విడిపోవటం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వాయువు అణువులు మరలా ఎర్ర రక్త కణాలని దాటి బయటకు వచ్చి మరి అల్వియోలైలోకి ప్రవేశిస్తాయి అన్నమాట. ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది 3 మార్గాలలో ప్రయాణించడం జరుగుతుంది. 1 in dissolved state in plasma, and number 2 in the form of bicarbonate ions in plasma, and number 3 in the form of carbaminohemoglobin molecules in bloodstream. Okay, so here you can see how the diffusion of carbon dioxide molecules takes place.
here two tissues are seen. So two cells are there, and between the tissues and these two cells and the blood plasma, there is a fluid called interstitial fluid. Interstitial fluid or tissue fluid is there among the cells and blood. మరి బ్లడ్ వెజల్ అయినటువంటి బ్లడ్ క్యాపిలరీ టిష్యూ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బ్లడ్ క్యాపిలరీ అంటే రక్తకేశ నాళికకిను మరి కణాలకి మధ్యలో టిష్యూ ఫ్లూయిడ్ కణజాల ద్రవము ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట. మరి దానిలోకి మొట్టమొదటిగా కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ప్రవేశిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఫ్రమ్ ద సెల్స్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఫస్ట్ ఎంటర్ ఇంటూ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్. సో ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్లోకి వచ్చి అక్కడ కరుగుతాయి. ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్లో ఉండి రక్త ప్రవాహము పొడవునా కూడా అవి ఎక్కడ అవసరమైతే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ నెమ్మదిగా డిఫ్యూజ్ అయ్యి బ్లడ్ ప్లాస్మాలోకి వచ్చి ప్లాస్మాలో డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ traffic. And the second way, carbon dioxide molecules, they enter into interstitial fluid, and from interstitial fluid they enter into red blood cells. In red blood cells they react with water molecules to form H2CO3, carbonic acid, and carbonic acid dissociates into bicarbonate ion and proton. So these bicarbonate ions diffuse out of the red blood cells and lie in plasma. And the process, it gets reversed when this blood enter into the lungs లోకి వెళ్ళిపోయేటప్పటికి ఇదే చర్య మళ్ళీ వెనక్కి జరుగుతుంది. So bicarbonate molecules, they react with the protons to form H2CO3, carbonic acid, and carbonic acid, it gets separates into carbon dioxide and water. Carbon dioxide then diffuse out of the red blood cell and then enter into alveoli. ఓకే. అండ్ ద థర్డ్ వే ఇక్కడైతే ఈ పిక్చర్లో చూపించబడలేదు. కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ దే రియాక్ట్ విత్ హిమోగ్లోబిన్ టు ఫార్మ్ కార్బమైనో హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ దే గెట్ ట్రావెల్ త్రూ ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ ఎంటర్ ఇన్ టు ద లంగ్స్. When they enter the lungs, carbon dioxide molecules get dissociate with the hemoglobin molecules, and carbon dioxide molecules enter into the alveoli. సో ఈ విధంగా మరి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. వై డు మౌంటైనర్స్ క్యారీ ఆక్సిజన్ సిలిండర్స్? మరి పర్వతాల ఆరోహణ చేసేటటువంటి వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్లని తమ వెంట ఎందుకని తీసుకొని వెళ్తారు? దెర్ ఈజ్ ఏ రీజన్ హియర్. ఇఫ్ hemoglobin is exposed to air at sea level, nearly every molecule of oxygen combines with హిమోగ్లోబిన్ టు ఫార్మ్ ఆక్సిహీమోగ్లోబిన్. సో ఎప్పుడైతే సముద్ర మట్టం దగ్గర ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, గాలి యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉంటుందో, ఆక్సిజన్ మాలిక్యూల్స్ సఫిషియెంట్గా ఉంటాయో, వెన్ వీ ఎక్స్పోజ్ టు ద ఎయిర్ possessing oxygen molecules in sufficient amounts, all the hemoglobin molecules of our blood, they get react with oxygen molecules to form oxyhemoglobin. సో మన రక్తంలో ఎన్ని హీమోగ్లోబిన్ అణువులు ఉంటే అన్ని హీమోగ్లోబిన్ అణువులు కూడా ఆక్సిజన్తో చెరిజరబడి ఆక్సిహీమోగ్లోబిన్గా మార్చబడి మరి బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ జరపగలుగుతాయి అన్నమాట. అయితే at a height of 13 kilometers, about 8 miles, అంటే 13 కిలోమీటర్ల పైకి సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్ళినప్పుడు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ మచ్ లోవర్, అబౌట్ 1/5 at the sea level. మరి సీ లెవెల్లో అందుబాటులో ఉండేటటువంటి ఆక్సిజన్లో కేవలం 1/5 ఆక్సిజన్ మాలిక్యూల్స్ మాత్రమే మరి 13 కిలోమీటర్ల ఎత్తు వద్ద అందుబాటులో ఉండటం జరుగుతుంది. సో యాజ్ ద ఎయిర్ ప్రెషర్ డిక్రీజెస్ ఎట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్, ద నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఆల్సో డిక్రీజెస్. ఓకే, దెన్ low amounts of oxygen molecules leads to the condition very few hemoglobin molecules only can combine with oxygen. So hemoglobin molecules, all the hemoglobin molecules, they cannot be sufficient with the oxygen molecules.
దే ఆర్ అన్సాచురేటెడ్ విత్ ద ఆక్సిజన్ మాలిక్యూల్స్. సో ఎప్పుడైతే ఎత్తు ప్రదేశాలలో ఆక్సిజన్ లేదో మరి హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ అన్నీ కూడా మరి సంతృప్తం చెందలేవు, ఆక్సిజన్ అణువులతో సంతృప్తం చెందలేవు. యాజ్ ద బ్లడ్ ఈజ్ నాట్ సాచురేటెడ్ విత్ ఆక్సిజన్, ఇట్ కెనాట్ క్యారీ ద ఆక్సిజన్ టు ద టిష్యూస్. కాబట్టి హిమోగ్లోబిన్ అణువులన్నీ ఆక్సిజన్తో జరపబడలేదు, సాచురేట్ కాలేదు, సంతృప్తం చెందలేదు. కాబట్టి మరి ఇక రక్తము కణజాలాలకు ఆక్సిజన్ని చేరవేసేటటువంటి పరిస్థితి ఉండదు. This leads to deprivation of oxygen by the tissues. సో దీనివలన కణజాలాలు ఆక్సిజన్ యొక్క కొరతకి లోనవుతాయి అన్నమాట. ఆక్సిజన్ కణజాలాలకు అందదు. టు అవాయిడ్ దిస్ సిచ్యువేషన్, మౌంటైనీర్స్ దే క్యారీ ఆక్సిజన్ సిలిండర్స్ ఆన్ దేర్ బ్యాక్. సో దీనిని నివారించటం కోసం, అంటే మన కణజాలాలకు తగినంత ఆక్సిజన్ అందజేయకపోవటాన్ని నివారించటం కోసం ఆక్సిజన్ సిలిండర్లను వీళ్ళు తీసుకుని వెళ్తారు. ఓకే, వెన్ దే పుట్ ద ఆక్సిజన్ మాస్క్ అట్ ద నాస్ట్రిల్స్, సో అవర్ బాడీ కెన్ బి ఎఫెక్టెడ్ విత్ ద high amounts of oxygen molecules. Then all the hemoglobin molecules get saturated with oxygen, and the tissues, they can be provided with much oxygen, sufficient amount of oxygen. Then the respiration process, it will be conducted properly. Okay, that's why mountaineers, they carry oxygen cylinders on their back. Another question is there. Mala gave lungs as answer and Lata gave muscles as answer for the question. What is the question? Where does the energy release from sugars? Who is correct? Why? సో మాల ఒక ప్రశ్నకి జవాబుగా ఊపిరితిత్తులు అందట, లత అదే ప్రశ్నకి జవాబుగా కండరాలు అని చెప్పిందట. మరి ఈమె చెప్పినటువంటి ఇద్దరు చెప్పినటువంటి జవాబుకి సంబంధించిన ప్రశ్న ఏది అసలు? ప్రశ్న ఏంటి? వేర్ డస్ ద ఎనర్జీ రిలీజ్ ఫ్రమ్ షుగర్స్? చక్కెరల నుండి శక్తి ఎక్కడ విడుదలవుతుంది అనేటటువంటిది ప్రశ్న. దీనికి ఎవరు సరైనటువంటి సమాధానం ఇచ్చారు? మాల అనుకుంటున్నారా, లత అనుకుంటున్నారా? మరి మాల అయితే ఊపిరితిత్తులలో రెస్పిరేషన్ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్తుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని చెప్తుంది. అదే లత అయితే కండర కణాల్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని చెప్తుంది. ఎవరు చెప్పింది సరైనటువంటిది? సో లెట్ us రిమెంబర్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్యులార్ రెస్పిరేషన్. Cellular respiration. What is cellular respiration? The respiration takes place at cellular level to release energy by combining food molecules with oxygen molecules. మరి ఆహార పదార్థాలను, ఆహారపు అణువులను ఆక్సిజన్ అణువులతో కలిపి శక్తిని విడుదల చేసేటటువంటి చర్య ఇది ఎక్కడ జరుగుతుంది? కణస్థాయిలో జరిగేటటువంటి చర్యను కణ శ్వాసక్రియ అంటాం. So hope that now you know the answer who is correct, Mala or Lata. ఓకే, కాబట్టి ఇప్పుడు మీకు మాలా లతల్లో ఎవరి జవాబు సరైనదనేటటువంటిది మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. Isn't it? So think of the question. Now coming to mitochondria. So cellular respiration, we know that respiration takes place at each and every cell of the body, right? So what are the sites of respiration at cellular level? మరి కణ స్థాయిలో ఎక్కడ ఈ శ్వాసక్రియ అనేటటువంటిది జరుగుతుంది? కణ శ్వాసక్రియ కణంలో ఎక్కడ జరుగుతుంది? సో ద ఆన్సర్ ఈజ్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. మైటోకాండ్రియా ఆర్ ద sites for cellular respiration. Okay, each and every eukaryotic cell, it possesses some mitochondria to perform cellular respiration and to release energy in the form of adenosine triphosphate molecule. So let us know about mitochondria now. Mitochondria are shaped variably, like disc shaped, round shaped, oval shaped, any of the shape. They are covered with two membranes, outer and inner. సో మైటోకాండ్రియా ఆకారం చాలా రకరకాలుగా
ఉండొచ్చు కణంలో. అయితే ఏ మైటోకాండ్రియా అయినా కూడా 2 పొరలతో 2 త్వచాలతో కప్పబడి ఉంటుంది. ఔటర్ అండ్ ఇన్నర్, బాహ్య మరియు అంతర త్వచాలతో ఇది కప్పబడి ఉంటుంది. outer membrane, you are watching outer membrane which is smooth in the texture, while this is the inner membrane which is folded. Inner fluid like substance within mitochondria is known as matrix. లోపల ప్రదేశం, మైటోకాండ్రియా లోపల ప్రదేశంలో ఉండేటటువంటి ద్రవ పదార్థాన్ని మాత్రిక అని అంటారు. మాత్రిక, మ్యాట్రిక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ గ్రీన్ కలర్ ఇన్ ద పిక్చర్. సో ఇక్కడ ఆకుపచ్చ రంగులో మరి మాత్రికని పిక్చరైజ్ చేయటం జరిగింది. సో దట్ ఫ్లూయిడ్ లైక్ సబ్స్టాన్స్ ప్రజెంట్ ఇన్సైడ్ ద మైటోకాండ్రియా ఈజ్ నోన్ యాజ్ మ్యాట్రిక్స్, మాతృక అని అంటాం అన్నమాట. ఇన్నర్ లేయర్ ఈజ్ ఫోల్డెడ్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇన్నర్ మెంబ్రెయిన్ ఈజ్ ఫోల్డెడ్. మరి లోపలి త్వచము ఏ విధంగా ఉంది? 3 తలను కలిగి ఉంది. అండ్ ఇట్ possesses finger like projections called cristae. Cristae protrude into the matrix. So inner membrane, it has some folds, and these folds are protrude into the matrix. Those finger like projections are called cristae. సో మైటోకాండ్రియా ఉండే లోపలి పొర ముడతల్ని కలిగి ఉందనుకున్నాము. ఈ ముడతలు లోపలికి చొచ్చుకొని పోయి వేళ్ల వంటి నిర్మాణాలని ఏర్పరిచాయి. మాత్రికలోకి ఈ వేళ్ల వంటి నిర్మాణాలు చొచ్చుకొని పోయి ఉన్నాయి. ఆ నిర్మాణాలను క్రిస్టే అని అంటామన్నమాట. క్రిస్టే, దీస్ క్రిస్టే ఆర్ ద సైట్స్ ఫర్ సెల్యులర్ రెస్పిరేషన్. సో ఈ క్రిస్టేలలో మరి ఈ క్రిస్టేల్ అనేటటువంటివి కణ శ్వాసక్రియ జరగటానికి ప్రధానమైనటువంటి ప్రదేశాలు. యాజ్ దే possess some of the enzymes which are responsible for performance of cellular respiration within mitochondria. సో క్రిస్టేలలో ఉండేటటువంటి ఎంజైమ్లు మరి సెల్యులర్ రెస్పిరేషన్ జరగటానికి పాత్ర వహిస్తూ ఉంటాయి. దట్స్ వై mitochondria are known as powerhouses of the cell, because the released energy inside mitochondria is stored in the form of adenosine triphosphate, ATP, in mitochondria. So ఇందుకోసం మైటోకాండ్రియాలను కణంలో శక్త్యాగారాలు అంటారు. అంటే కారణం ఏంటి? ఇక్కడ కణ శ్వాసక్రియ జరిగి శక్తి విడుదలవుతుంది. ఆ విడుదలైనటువంటి శక్తి ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేటటువంటి అణువుల రూపంలో మైటోకాండ్రియాలోనే నిల్వ చేయబడుతుంది. అందువలన పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అని మైటోకాండ్రియాని అనడం జరుగుతుంది అన్నమాట. ఏటీపీ, ద అదర్ నేమ్ ఫర్ ఏటీపీ ఈజ్ ఎనర్జీ కరెన్సీ. సో ఇంకొక పేరేంటి ఏటీపీ అణువుకి? ఎనర్జీ కరెన్సీ అంటాం. ఎందుకని ఎనర్జీ కరెన్సీ అంటాము? ఎనర్జీ దట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ మైటోకాండ్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, అండ్ దిస్ ఏటీపీ మాలిక్యూల్స్ ఆర్ రెడీ టు బి బ్రేక్ డౌన్ అండ్ రిలీజ్ ఎనర్జీ ఎట్ ఎనీ టైమ్. సో ఈ ఏటీపీ అణువుల రూపంలో మైటోకాండ్రియాలో శక్తి నిల్వ చేయబడుతుంది. ఈ నిల్వ ఉన్నటువంటి ఏటీపీ అణువులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు విడిపోయి శక్తిని విడుదల చేయగలుగుతాయి అన్నమాట. దట్స్ వై ఏటీపీలని ఏమంటాము? ఎనర్జీ కరెన్సీ, నిలువ ఉన్నటువంటి శక్తి అని పిలవటం జరుగుతుందన్నమాట. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో ఏటీపీ యొక్క అణువు నిర్మాణం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎడినోసిన్ అనేటటువంటి ఒక అణువుకి రైబోజ్ అనేటటువంటి ఒక చక్కెర అణువు కలపబడి, ఆ రైబోజ్ అణువుకి 3 ఫాస్ఫేట్ అణువులు కాంబినేషన్తో ఉంటాయన్నమాట. సో 3 ఫాస్ఫేట్ అణువులు జత చేయబడి ఉంటాయి. 1 adenosine molecule, it combines with 1 ribose, and this ribose sugar get combined with 3 phosphate molecules. This is the structure of ATP. When energy is needed, energy is necessary, then the last phosphate molecule will dissociate from OTP to release the bonding energy
between the phosphate molecules, and then ATP molecule turned into ADP, adenosine diphosphate. సో ఎప్పుడైతే శక్తి అవసరమైందో 3 ఫాస్ఫేట్లను కలిగినటువంటి ఈ ఏటీపీ అణువులోని మూడవ చివరి ఫాస్ఫేట్ అణువు మరి ఏటీపీ నుండి విడిపోయి ఎనర్జీని బంధశక్తిని విడుదల చేస్తుందన్నమాట. అంటే ఆ బంధాల మధ్య ఇమిడి ఉన్నటువంటి శక్తిని విడుదల చేస్తుంది. విడుదల చేసి ఏటీపీ అణువు కాస్త ఏడీపీ అణువు, అడినోసిన్ డైఫాస్ఫేట్గా మార్చబడుతుంది. ఓకే, దిస్ ఈస్ ద structure of mitochondria. We can see again the structure of mitochondria here. So it is surrounded with 2 membranes, outer and inner membranes. Outer membrane is smooth in texture while the inner membrane is folded. Okay, you are observing the texture of the both membranes, outer and inner membranes here in this picture. Right? And the inner fluid like substance is known as matrix. సో లోపల ఉండేటటువంటి ద్రవ పదార్థాన్ని మాత్రిక అంటాము. There is a space is present between the 2 membranes, that is called intermembrane space, that is not the matrix. సో అక్కడ ఇంటర్మెంబ్రేన్ స్పేస్ ఉంది, 2 త్వచాల మధ్య కొంత ఖాళీ ప్రదేశం ఉంది, అది మాతృక కాదనమాట. అండ్ దెన్ the foldings of the inner membrane, they are with finger-like projections which are protruding into the matrix. These finger-like projections are known as cristae. So this is the structure of mitochondria. మాతృక యొక్క కాదు, ఇన్నర్ మెంబ్రెయిన్ అంతర్త్వచము ముడతల్ని కలిగి ఉండి ఈ ముడతలు వేళ్ల వంటి నిర్మాణాలను ఏర్పరచుకొని మాతృకలోనికి చొచ్చుకొని పోయి ఉంటాయి. వాటిని క్రిస్టేలు అని అంటాము. మరి ఇది వచ్చేసి టోటల్గా మైటోకాండ్రియా అనేటటువంటి ఈ సెల్ ఆర్గనల్ కణాంగం యొక్క నిర్మాణం. సో these mitochondria are also known as powerhouses of the cell. Okay, let's end up here the session, and we can meet again with the remaining part of the lesson. Until then, study well and grow well.